నమస్కారం అండి. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ డైవర్షన్ అనే దాని మీద ఒక కంప్లైంట్ మార్నింగ్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అది ఇక్కడ మణికంఠ ఇండియన్ గ్యాస్ సప్లయర్స్ వారి పరిధిలో ఉన్న కన్జ్యూమర్స్ ఇష్యూ. అది ఒక డెలివరీ బాయ్ నేమ్డ్ యాజ్ అప్పారావు ఈ గ్యాస్ సిలిండర్స్కి సంబంధించి ఓటీపీ కన్జ్యూమర్ దగ్గర తీసుకొని ఈ ఫిల్డ్ సిలిండర్ అండ్ ఎంటీ సిలిండర్స్ రెండింటిలో కూడా అతను ఎక్కడికో ఎస్కేప్ అవ్వడం జరిగిందని కంప్లైంట్ ఇచ్చారు. అది మనకు కూడా ఈరోజు మార్నింగే తెలిసింది. సో ఆ విషయాన్ని అంటే మనం కంప్లైంట్ రిసీవ్ చేసేసుకొని పోలీస్ వారికి కంప్లైంట్ చేసి తర్వాత డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసేసి ఎవరికైతే ఈ ప్రాబ్లం వచ్చిందో వాళ్ళందరం కూడా మనం సిస్టంలో ఎంక్వైరీ చేసేసి ఆల్టర్నేటివ్ సిలిండర్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ. ఈ ఐఓసిఎల్ సేల్స్ మేనేజర్ తర్వాత ఇక్కడున్న లోకల్ సప్లయర్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేటివ్ సిలిండర్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. పోలీస్ వారు కూడా ఆ వ్యక్తిని ట్రేస్అవుట్ చేసే పనిలో ఉన్నారు. సో ఎక్కడైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం మా దృష్టికి తీసుకురండి, దాన్ని ఇమీడియట్గా మేము రిజాల్వ్ చేస్తాము. అలానే మళ్ళీ ఇక్కడ గ్యాస్ సప్లై ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా షార్టేజ్ ఉంది అని ప్రజల్లో ఏదైతే న్యూస్ వస్తున్నాయో భయాందోళన గురి చేస్తున్నా అవన్నీ నమ్మొద్దు దయచేసి. వీ హ్యావ్ ఇనఫ్ సప్లై, మనకు సప్లై ఉంది. ఏ విషయం కూడా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే డైవర్షన్ ఇష్యూస్ ఉంటే ఇదని కాదు ఎక్కడికైనా, ఇప్పుడు మనకి కమర్షియల్ లేదు యాక్చువల్లీ. సో కమర్షియల్ కూడా ఎక్కడైనా మనకి డైవర్షన్స్ జరుగుతున్నాయో తెలిస్తే మాత్రం కైండ్లీ ఇన్ఫార్మ్ అస్, వెదర్ రెవెన్యూ కానీ పోలీస్ వర్క్ కానీ లేదంటే హైర్ ఆఫీషియల్ ఎవరైనా దగ్గరలో ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే విల్ టేక్ యాక్షన్. థ్యాంక్ యూ.